ప్రియాంక క్లినిక్, భారతి క్లినిక్ను మూసివేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మేడం గారు మేము వచ్చి మూసివేయడం జరిగింది. కానీ వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము అందులోనే రెసిడెన్స్ ఉంటున్నాం, మేము ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయము, ఆ పక్క డోర్ వేసుకొని మేము ఉండడానికి, మా పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది మేడం, మేము ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మనం మూసేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ జరిగింది. ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ సిబ్బంది మనకున్నారు. ఇంతకుముందు కొద్ది షార్టేజ్ ఉంటుండే, ఇప్పుడు విలేజ్లలో ఎమ్మెల్యేస్పీ, ఏఎన్ఎం వాళ్ళు ఉన్నారు, పిఎస్సీలలో స్పెషలిస్ట్ డాక్టర్లు, మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఏరియా హాస్పిటల్ ఉంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు. సో మీరు ఇప్పుడు బైపాస్ ట్రీట్మెంట్ కాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ని క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు నాన్ క్వాలిఫైడ్ సర్సం, మొరటు రకం ఆయుర్వేదిక్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ కూడా కాదు. మొరటు చాలా పేషెంట్ల నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ జరిగి అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రజలు మెయిన్గా గ్రహించాల్సింది ఏంటంటే, లేదంటే డైరెక్ట్ జీజీహెచ్కి వెళ్ళినా కూడా మంచి మంచి సర్వీసులు అందుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని వినియోగించుకోండి. మీరు ఇట్లాంటి ప్రకటనలు కానీ ఎవరైనా చెప్పితే కానీ వాళ్ళు అన్నిటికీ తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో కొన్ని వాళ్ళకు అవసరం లేకున్నా కూడా ఏదో వాళ్ళు బాగుపడిపోయినప్పుడు వాళ్ళు నిజమైన ట్రీట్మెంట్ అనుకొని మభ్యపడి వేరే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాంటివి జరగకుండా ప్రజలే మెయిన్గా ఇట్లాంటి క్వాలిఫైడ్ పర్సన్స్ కాకుండా క్వాలిఫైడ్ డాక్టర్ ఇప్పుడు ప్రతి మండల్ లెవెల్లో కూడా పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉన్నాయి. ఇట్లాంటి దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. మన ప్రజలు మెయిన్గా అవగాహన తెచ్చుకొని చైతన్యం తెచ్చుకున్నప్పుడే ప్రతి కూడా సక్సెస్ అవుతుంది. కానీ ఒకటి అధికారులు చేయడం వల్ల కూడా సక్సెస్ ఇది గ్రహించి పత్రికా మిత్రులు దీన్ని ప్రజల్లోకి ప్రతి విషయాన్ని బలంగా తీసుకుపోయి మనం అందరూ ఆరోగ్యమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం.